హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. ఈరోజు నేను షేర్ చేస్తున్న హెల్తీ రెసిపీ ఇస్ చిక్పీ పులావ్ రెసిపీ. అండ్ ఈ ప్లేట్లో నియర్లీ 20 grams ఆఫ్ ప్రోటీన్ కవర్ అయిపోద్ది. అండ్ మీరు దీన్ని 30 minutes లోపు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓవర్ నైట్ నేను 1/4 కప్ ఆఫ్ చిక్ పీస్ని నానబెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మీరు లెగ్యూమ్స్ తీసుకున్నప్పుడు, దాల్స్ తీసుకున్నప్పుడు ఓవర్ నైట్ సోక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మీ బాడీ బెటర్గా డైజెస్ట్ చేస్తుంది. అండ్ ఇన్ ద మార్నింగ్ మంచిగా సోక్ అయిపోయాయి. సో వీటిని నేను కపుల్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. మీరు బాయిలింగ్ స్కిప్ కూడా చేయొచ్చు కావాలి అని అనుకుంటే, బట్ నేను బాయిల్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను. కాబట్టి ఒక బౌల్లోకి చిక్ పీస్ని యాడ్ చేసేసుకొని వాటర్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బాయిల్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే పైన ఒక లేయర్ ఫామ్ అవుద్ది వైట్ కలర్, అది తీసేస్తే బెటర్గా డైజెషన్ అవుతుంది అనేసి. అండ్ ఇంకో బౌల్లోకి ఇప్పుడు నేను 1/4 కప్ ఆఫ్ సేమ్ ఎంతైతే క్వాంటిటీ నేను చిక్ పీస్ తీసుకున్నానో అంతే క్వాంటిటీతో బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఒక వాష్ చేసుకొని ఒక 20 minutes అట్లా సోక్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 2 to 3 tablespoons ఆఫ్ కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకే ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ ఆయిల్ కొంచెం హీట్ అయిపోయాక 1 bay leaf యాడ్ చేస్తున్నా. అండ్ దాంతోపాటు స్టార్ అనైస్, అనాస పువ్వు అని కూడా అంటారు. అండ్ దాంతోపాటు సినమన్, క్లవ్స్ అండ్ కార్డమమ్ యాడ్ చేస్తున్నాను. అవి హీట్ అయిపోయాక నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1 స్మాల్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నా. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. అండ్ ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నా, 3 to 4 చాప్డ్. అండ్ దాంతోపాటు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ అండ్ ఉప్పు, కారం, పెప్పర్ యాడ్ చేస్తున్నా. పెప్పర్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో పసుపు ఎప్పుడు యాడ్ చేసినా సరే పెప్పర్ యాడ్ చేయడం మర్చిపోకండి. అండ్ స్పైసెస్ అన్నిటినీ మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ ఈలోపు నేను ఆల్రెడీ కపుల్ ఆఫ్ టైమ్స్ అట్లా వాష్ చేసి రిన్స్ చేసి చాప్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేస్తున్నా. అబౌట్ 1 to 1.5 cup అట్లా ఉంటుంది. మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ చాప్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. సో దట్ దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు. అండ్ ఆల్సో కుక్ అవ్వడం స్టార్ట్ అయిపోయాక సో వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీకు ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు ఇప్పుడు. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను బాయిల్ చేసి పెట్టుకున్న చిక్ పీస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు బాయిల్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. నేను ఇంకేం మసాలాస్ యాడ్ చేయట్లేదు, జస్ట్ బేసిక్ మసాలాస్తో పెట్టేశాను. మీరు కావాలంటే గరం మసాలా కానీ ఇంకా వేరే మసాలాస్ అయినా కూడా మీరు యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో. అండ్ డ్రైన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు నేను ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను. 1/4 cup ఏమో చిక్ పీస్ తీసుకున్నా, 1/4 cup రైస్ తీసుకున్నా. కాబట్టి నేను కంప్లీట్గా 1/2 cup ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మూత పెట్టేసుకొని ఒక 2 whistles వరకు కుక్ చేసుకోండి, సరిపోద్ది. ఒకవేళ కుక్ అవ్వకపోతే ఒక 2 to 3 minutes అట్లా పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు అది అయ్యేలోపు నేను రైతా ప్రిపేర్ చేసుకుంటున్నా. సో 100 grams ఆఫ్ గ్రీక్ యోగర్ట్ని యాడ్ చేస్తున్నా. దాంతోపాటు కొంచెం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నా. అండ్ మంచిగా మిక్స్ చేసుకొని రైతా ప్రిపేర్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే కొంచెం కుకుంబర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే టొమాటోస్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో హెల్తీ చిక్ పీ పులావ్ ఇస్ రెడీ. హాట్గా సర్వ్ చేసుకోండి రైతాతో పాటు. సో ఇట్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, healthy carbs and also fiber. So do give it a try for this recipe and let me know in the comments how did it turn out for you. And if you like the recipe, hit that like button. It would personally help me a lot. And ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పల్లవి నరేష్. I would rate this recipe 10 on 10. It is super filling and super nutritious. So do give it a try. And also don't forget to squeeze a lemon on it. Until then, stay happy, stay healthy. Thank you for watching.